So her name is Sakshi. She joined into the one small organization in pharma industry. So she works around 1 year to 2 years in that company, and unfortunately in that company she doesn't get a chance to operate the advanced instruments like HPLC, GC and all. She works into the wet analysis and all, and after that she approached to the our skill development center, that's Rainbow Pharma Training Lab. She took training here, and we conducted training on HPLC, GC and all, and after getting up all knowledge and all, she got placed into the doctorate. అందుకే నేను మీ అందరికీ యాజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా సాక్షి లాంటి ఆల్రెడీ స్మాల్ కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున మనం ఒక హెచ్పిఎల్సీ హ్యాండ్లింగ్ కోసం, ఒక జీసీ హ్యాండ్లింగ్ కోసం, ఒక రిజల్యూషన్ హ్యాండ్లింగ్ కోసం మన ఎవరినో టీమ్ లీడర్ని బతిలాడాల్సిన అవసరం లేదు, మన ఎవరినో రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి రెయిన్బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్స్ హైదరాబాద్లో చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. యూ పీపుల్ ట్రై టు ఫైండ్ ఏ బెస్ట్ ట్రైనింగ్ సెంటర్. ఐఎమ్ నాట్ టెలింగ్ ద రెయిన్బో, యూ ట్రై టు ఫైండ్ ఏ బెస్ట్ ట్రైనింగ్ సెంటర్స్. అండ్ మీరు ఇక్కడ ఏదో సండేస్ కానీ వీ డెవలప్ ద కోర్సెస్ లైక్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కమింగ్ ఓన్లీ సండేస్ ఆల్సో. ఎలాంటి సండే రోజు వచ్చి మీరు ఒక రోజు కనుక స్పెండ్ చేశారంటే యూ గెట్ ఏ ఆపర్చునిటీ టు గెట్ ఏ ఆల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అండ్ ఆల్. సో ఇలాంటి ట్రైనింగ్స్ తీసుకోవటం వల్ల ఇలాంటి బిగ్గెస్ట్ ఎంఎన్సీ కంపెనీస్లో రెడ్డీస్ కావచ్చు, లేకపోతే బయోకాన్ కావచ్చు, సింజన్ కావచ్చు, నోవాటీస్ కావచ్చు, ఎస్ఆను ఇలాంటి కంపెనీస్లో ఆపర్చునిటీస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ అప్రిషియేట్ ద సాక్షి. నాది బీఎస్సీ అయిపోయింది లైక్ గౌతమి డిగ్రీ కాలేజ్లోనే. దాంతోపాటు నేను ఇంటర్న్షిప్ లాగా ట్రైడెంట్ కెమికల్లో పనిచేసిన 2 years. దాని తర్వాత సార్ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయినా. ఎంఎన్సీ కంపెనీస్ వెళ్ళాలని అందరూ ఉంటుంది, సో నేను కూడా ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేయాలని అనుకున్నా. దెన్ సార్ని అడిగి ట్రైనింగ్స్ అన్నీ తీసుకున్నా, లైక్ హెచ్పిఎల్సీ, జీసీ, డిజో అన్నీ నేర్చుకున్నా. తర్వాత డాక్టర్ రెడ్డిస్లో జాయిన్ అయినా.